చిత్రం కల్కి అట. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు వచ్చినాయట. మెరిసిన చిన్న చిత్రాలు గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 14వ తేదీన హైటెక్స్లో ప్రదానం. ఈ పేరేమో గద్దర్ది ఉంది, సినిమాలేమో ఈ సినిమాలు ఉన్నాయి. ఇక చూడుర్రు ఇక ఇలా ఈ కల్కి హిట్ అయింది సినిమా. ఇది ఏమో నడిచింది అట్లా. లక్కీ భాస్కర్ చాలా బాగుంటుంది సినిమా. దీనికి కూడా ఏ పేరు పుష్పకు అయిపోతుంది. పేరేమో చాలా గొప్ప పేరు, గద్దర్ గారి పేరు పెట్టారు అవార్డ్స్కి. కానీ ఇస్తున్న సినిమాలు వాటి ఆ సినిమా అవార్డ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. యాక్చువల్గా ఈ విమర్శ ఉన్నది, ఈ సినిమా వాళ్ళకి దాంట్లో ఐటమ్ సాంగ్స్కి దానికి దీనికి అవార్డ్స్ ఇచ్చే దాంట్లో కూడా గద్దర్ అవార్డు అంటే ఎంత ఆయన పేరుని ఎంత అవమానకరంగా ఉంటుందని. సరే, ఏదేమైనా నిన్న ప్రకటించడం జరిగింది అవార్డ్స్ని. 2024 సినీ పురస్కారాలని. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పురస్కారాల సందడి పునః ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన గద్దర్ సినీ పురస్కారాలని గురువారం హైదరాబాద్లో ప్రకటించారు. 2024కి గాను ఉత్తమ చిత్రంగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి ఎంపికైంది. పుష్ప 2 చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్కి పురస్కారం దక్కింది. ఇప్పుడు అది మొన్న గొడవైంది ఇదే సినిమానా? మొన్న గొడవైంది ఇదే సినిమా కదా ఈ అబ్బాయిది. మరి ఇప్పుడు దీనికి సినిమా అసలు ఏముంది ఆ సినిమాలో? 35 చిన్న కథ కాదు ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారట. కల్కి 2898 AD, లక్కీ భాస్కర్ చిత్రాలు 4 చొప్పున పురస్కారాలని సొంతం చేసుకున్నాయి. చారిత్రక అంశాలతో రూపుదిద్దుకున్న రజాకార్ చిత్రానికి వివిధ విభాగాల్లో 3 పురస్కారాలు దక్కినాయట. ఈయన ఎవరు? గూడూరు నారాయణ రెడ్డి అని కూడా దీనికి ప్రొడ్యూసర్. చిన్న చిత్రాల్లో 35 చిన్న కథ కాదు, కమిటీ కుర్రోళ్ళు పలు విభాగాల్లో మెరిశాయి. ఉత్తమ ఉర్దూ చిత్రం విభాగాన్ని ఏర్పాటు చేసినా ఏది ఎంపిక కాలేదట. ఉత్తమ సంభాషణలు, ఉత్తమ ప్రతినాయకుడు, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్, ఉత్తమ డబ్బింగ్ తదితర విభాగాలకు పురస్కారాల జాబితాలో చోటు కల్పించలే. 1000కి పైగా నామినేషన్లు పరిశీలించిరట. ప్రముఖ నటి జయసుధ చైర్పర్సన్గా ఏర్పాటైన జ్యూరీ 65 చిత్రాలతో పాటు 1000కి పైగా నామినేషన్లు పరిశీలించి ఈ పురస్కారాలను ఎంపిక చేసిందట. హైదరాబాద్లోని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ చైర్మన్ దిల్ రాజుతో కలిసి జ్యూరీ చైర్పర్సన్ జయసుధ పురస్కారాలను ప్రకటించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ సినీ పరిశ్రమకు పురస్కారాలే ప్రోత్సాహం. 14 ఏళ్ల తర్వాత ఈ పురస్కారాలు ఏర్పాటు చేయడం సంతోషం. ఎంపిక విషయంలో ప్రభుత్వం పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది. ఎలాంటి జోక్యం కానీ ఒత్తిళ్లు కానీ మా పైన లేవు. జ్యూరీ సభ్యులం కూడా పెద్దగా వాదోపవాదాలు లేకుండా చిన్నపాటి చర్చలతోనే పురస్కారాలపైన ఓ నిర్ణయానికి వచ్చాం. చాలా సినిమాలు కొత్త దర్శకులు వెలుగులోకి వచ్చారు. సో ఏమైంది అవార్డ్స్ అన్నది మనం ఎక్కడ చూడొచ్చు. జూన్ 14వ తేదీన హైదరాబాద్ హైటెక్స్లో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తాడు. దీనికి ముఖ్యమంత్రి వీళ్ళంతా హాజరవుతారేమో. ఉత్తమ చిత్రం కల్కి, ఉత్తమ ద్వితీయ చిత్రం పొట్టేలట, ఉత్తమ తృతీయ చిత్రం లక్కీ భాస్కర్. జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన ఉత్తమ చిత్రం కమిటీ కుర్రోళ్ళు. ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు. ఉత్తమ చారిత్రక చిత్రం రజాకార్. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు యదువంశీ అట, కమిటీ కుర్రోళ్ళు దర్శకుడు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం ఆయ్. ఉత్తమ దర్శకుడు నాగ్ అశ్విన్, కల్కి డైరెక్టర్. ఉత్తమ నటుడు అల్లు అర్జున్ అట. ఊరిని అమ్మ కేసులే గీసులే కథ వ్యవహారం ఆ పిల్లగాడు అంత ఆగమాగం అయిపోయి ఇప్పుడు ఆయనకు అవార్డు ఇచ్చారు అంటే దీన్ని కంపేర్ చేయరేమో. సినిమానే బయట ఇష్యూనేమో. ఆయన నటించిన దానికి ఇస్తారేమో. అయినా నటించిన దానికైనా కూడా సరే, కానీ సినిమా ఏం గొప్పగా ఏం లేనట్టుంది కదా. ఉత్తమ నటి నివేదా థామస్. ఉత్తమ సహాయ నటుడు ఎస్జే సూర్య, సరిపోదా శనివారం సినిమా అట. ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అట. ఉత్తమ సంగీత దర్శకుడు భీమ్స్, రజాకార్ సినిమా. ఉత్తమ నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్, ఊరు పేరు భైరవకోన, నిజమేనే చెబుతున్న పాటకి. ఉత్తమ నేపథ్య గాయని శ్రేయా ఘోషల్, పుష్ప 2లో సూసేకి అగ్గిరవ్వల పాటకి. ఉత్తమ హాస్య నటుడు సత్య, వెన్నెల కిషోర్, ఇద్దరు కలిపి వచ్చిందట మత్తు వదలరా 2 సినిమాలో. ఉత్తమ బాల నటులు మాస్టర్ అరుణ్ దేవ్, పోతుల, బేబీ హారిక. ఉత్తమ కథా రచయిత శివపాలడుగు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ సినిమా. ఉత్తమ గీత రచయిత చంద్రబోస్. ఉత్తమ ఛాయాగ్రాహకుడు విశ్వనాథ్ రెడ్డి. ఉత్తమ ఎడిటర్ నవీన్ నూలి. ఉత్తమ ఆడియోగ్రాఫర్ అరవింద్ మేనన్. ఉత్తమ నృత్య దర్శకుడు డాన్సర్ గణేష్ ఆచార్య.
ఉత్తమ కళాదర్శకుడు నితిన్ జిహానీ చౌదరి, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ కె చంద్రశేఖర్ రాథోడ్, ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ నల్ల శ్రీను, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్. ఇట్లా స్పెషల్ జ్యూరీ పురస్కారాలట. దుల్కర్ సల్మాన్ హీరో లక్కీ భాస్కర్ సినిమా హీరోకి, అనన్య నాగళ్ళ హీరోయిన్ పొట్టేల్ సినిమా హీరోయిన్, సుజీత్ సందీప్ దర్శకులు, ప్రశాంత్ రెడ్డి రాజేష్ కల్లేపల్లి నిర్మాతలట. జ్యూరీ స్పెషల్ మెన్షన్. ఇట్లా రకరకాల సినిమాలకి అవార్డ్స్ని ప్రకటించడం జరిగింది. దీని మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరైతే సినిమాల్లో నటించినారో, ఎవరైతే సినిమాలు ఉన్నాయో వాళ్ళనే జ్యూరీ అవార్డ్స్ కింద ప్రకటించారట. దీని మీద కొంతమంది అబ్జెక్షన్ చెప్తా ఉన్నారు.